సర్పంచ్ల సన్మాన సభ ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ, ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి పెద్దలు ఈశ్వరమ్మ గారికి, వారి వెంకటేష్ అన్న గారికి, రామయ్య అన్న గారికి, పృథ్వీ అన్నకి, రాజేష్ అన్న ప్రెస్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ అన్నకి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు నందన్న, వివిధ పార్టీలకు సంబంధించిన పెద్దలు, వచ్చినటువంటి సర్పంచ్లందరూ కూడా నమస్కారం. ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి యాదవ్ విజన్కి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే పాపం వాళ్ళకున్న ఎంతోమంది పెద్దలు ఉన్నారు, మన యాదవ్ సంఘం పెద్ద మనుషులు కూడా ఉన్నారు, కానీ ఈ ఇనిషియేషన్ తీసుకోలేదు. వాళ్ళకున్నటువంటి స్తోమత, వాళ్ళకున్నటువంటి పరిధిలో ఈ యొక్క గొప్ప ఆలోచన రావడం వి అప్రిషియేటివ్ కిరణ్ భాయ్ అండ్ మహేష్ యాదవ్. నేను కూడా సర్పంచ్ ఎలక్షన్స్ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా గొల్లలు కుర్మలు ఎంతమంది ఎన్నుకున్నారు అని చెప్పి మంత్రి గారు సీతక్కతో మాట్లాడి ఆ డేటా కూడా కలెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఒక పెద్ద సభ చేద్దామనే ఆలోచనలో కూడా ఉన్నాను నేను కూడా. మొన్న కిరణ్ భాయ్ వచ్చి ఆహ్వానం పడితే చాలా సంతోషం అనిపించింది. ఎవరో ఒకరు ఇనిషియేషన్ స్టార్ట్ చేయాలి, చిన్నగా పెద్దగా స్టార్ట్ కావాలి. ఈ సర్పంచ్ల సన్మానం అనేది నేనైతే ఫస్ట్ టైం అటెండ్ అవుతున్నా, మంచి కార్యక్రమం. సో మీరందరూ కూడా మీ కష్టము, మీ గ్రామాలలో మీకు ప్రజలకి అందుబాటులో ఉంటూ వాళ్ళకి సేవ చేస్తూ మీ గుండె ధైర్యంతో ఈరోజు అందరు గెలవడం జరిగింది. మీ పబ్లిక్ అంతా కూడా మిమ్మల్ని ఒక నమ్మకంతో మీకు ఒక అవకాశం కల్పించింది. నా జూబ్లీస్ బై ఎలక్షన్లో కూడా మేము ఇందాక పెద్దలు మన వెంకటేశ్వర చెప్తూ అనేక ఇబ్బందులు పెట్టి శ్రీశైలం అన్నని ఎదుగుకుండా, బట్ ఈరోజు భగవంతుడు ఆశీర్వాదంతో నవీన్ ఎన్నుకోవడం జరిగిందని చెప్పడం జరుగుతుంది. మనల్ని ఎవరిని ఎదగదు కదా, మనకి గుండె ధైర్యము ముక్కుసూటిగా మాట్లాడతాం కాబట్టి, వాళ్ళు తెలివితో ఉంటారు కాబట్టి ఎక్కడ ఎవరిని ఎట్లా కుట్ర పని డ్యామేజ్ చేయాలని చేస్తూ ఉంటారు. ఈ రాష్ట్రంలో అత్యంత అన్యాయానికి గురైనటువంటి కుటుంబం ఏదైనా ఉందంటే అది చిన్న శ్రీశైలం కుటుంబం. ఎందుకంటే చాలామందికి హిస్టరీ తెలియదు. 78 నుండి ఈ రోజు వరకు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఏ పవరు, ఏ అధికారం ఏం లేకుండా తన తెలివితో, తన గుండె ధైర్యంతో ఈ హైదరాబాద్లో అనేక మందికి తనకు పెద్ద అండగా నిలబడిన వ్యక్తి మా ఫాదర్. ఈరోజు బై ఎలక్షన్లో రాష్ట్ర రాజకీయాలనే చర్చించే విధంగా, భవిష్యత్తు రాజకీయాలను చర్చించే విధంగా జరిగినటువంటి జూబ్లీస్ ఎలక్షన్లో వాళ్ళు అదే శ్రీశైలం యాదవ్ని ప్రజలు గెలిపించారంటే మా ఫాదర్ చేసినటువంటి మంచితనం అనే సందర్భంగా తెలియజేస్తూ, ఎవరిని కూడా మిమ్మల్ని కూడా మీ గ్రామాలలో, ప్రాంతాలలో ఎదుగుతున్నప్పుడు అనేక ఇబ్బందులు పెడుతూ ఉంటాం. మనం ఎక్కడ కూడా ధైర్యం కోల్పోకుండా ధైర్యంగా ఉండాలా, మంచి పనులు చేసుకుంటా, మంచి పేరు సంపాదించుకుంటే ఈరోజు సర్పంచులు గెలిచినారు, రేపు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేషన్ చైర్మన్స్ నామినేటెడ్ అనుకుని ఎమ్మెల్యేలుగా రేపు భవిష్యత్తులో రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా విష్ చేస్తూ, సర్పంచులు గెలిచినందుకు మిమ్మల్ని అందరూ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ, పెద్దలు ప్రొఫెసర్స్ ఉన్నారు, ఇందాక రామయ్య అన్న అనేక విషయాలు చెప్పడం జరిగింది, పృథ్వీ అన్న కూడా అనేక విషయాలు చెప్పడం జరిగింది. మేము ఇప్పుడిప్పుడే సిస్టంలోకి వస్తున్నాం. పెద్దల సలహాలు, సూచనలతో మన కమ్యూనిటీ ఎట్లా స్ట్రెంథన్ చేయాలా, ఎట్లా ముందుకు తీసుకుపోవాలా, భవిష్యత్తులో మనం ఎట్లా రాజకీయంగా ఎదగాలనే దాన్ని మేము కూడా మీకు సపోర్ట్గా ఉంటూ ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ, మెయిన్ విద్యతో పాటు అవగాహనతో పాటు చైతన్యం. మన దాంట్లో చాలామంది ధైర్యంగా ఉంటారు, కానీ విద్య లేకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఇప్పుడు పిల్లలందరినీ బాగా చదివిస్తూ ఉన్నారు. చదువుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటూ మళ్ళా వివిధ ఉద్యోగాలు చేసుకుంటూ ఉండడం జరుగుతుంది. రాజకీయంగా అవగాహన కావాలి, సమాజం పట్ల అవగాహన కావాలి, ఇవన్నీ ఉంటూ దాంతోపాటు చైతన్యమై మనం ముందుకు సాగితేనే ఏ ఫీల్డ్లోనే ఎదగవచ్చు. అది బిజినెస్ ఫీల్డ్ కానివ్వండి, రాజకీయంగా కానివ్వండి, ఇంకేదన్నా రంగంలో ఎదగవచ్చు.